నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. అయితే 6 గ్యారంటీల అమలుకు ఏటా సుమారు 70,000 కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆడవారికి ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే 10 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులోకి తెచ్చింది. ఇంకా 4 హామీలు నెరవేర్చవలసి ఉంది. ఈ నేపథ్యంలో వాటి అమలు అగ్ని పరీక్షగా మారింది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ముందు నుయ్యి వెనక గొయ్యిగా అన్నట్టుగా ఆర్థిక వ్యవస్థ తయారైంది. సుమారు 7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం సవాల్గా మారింది. 6 గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్కు కష్టంగా కనిపిస్తోంది. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు, నెరవేర్చాలంటే నిధుల కొరత. ఇప్పుడు ఏం చేయాలో రేవంత్ సర్కార్కి పాలుపోవడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కత్తి మీద సాముగా తయారైంది. గత ప్రభుత్వం చేసిన అప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షగా మారితే వచ్చే నెల నుంచి అందించే పింఛన్ల విషయంలో కూడా స్పష్టత ఇంకా రాలేదు. పింఛన్లు కూడా పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెంచితే ఆర్థిక భారం మరింత మోపెడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే 1.29 లక్షల కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి 38,234 అప్పు తెచ్చుకునే అవకాశం ఉండగా అక్టోబర్ నాటికి 33,378 కోట్ల మేర అప్పులు చేయడంతో ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. 6 గ్యారంటీల అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో నిధులు ఎలా సమకూర్చుకోవాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనుగడ కష్టమే. దీంతో ప్రతిపక్షాలు కూడా గోల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక చిక్కుముడి ఎదురవుతోంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అయితే వాసు, ఓవరాల్గా ఈ 6 గ్యారంటీల అమలు అనేది కాంగ్రెస్కు చాలా కష్టతరంగా మారింది అని ఇప్పటివరకు పరిశీలించిన అంశాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఇందుకీ 6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ నిధుల కొరత అనే అంశం ఎంతవరకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది? వాసు. మౌనిక, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలకు సంబంధించి ఆ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్లో భాగంగా రేపటి నుంచి ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళనుంది. ఇప్పటికే లబ్ధిదారులకు గ్రామాలు, అట్లాగే వార్డుల వారీగా, పట్టణాల్లో అయితే వార్డుల వారీగా, కార్పొరేషన్లో అయితే డివిజన్ల వారీగా, అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా 2 రోజుల ముందుగానే ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ దరఖాస్తుల్ని 2 రోజుల్లో ఫిలప్ చేసిన లబ్ధిదారులు 28 నుంచి, అంటే రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గ్రామాల వారీగా అధికారులు ప్రజల వద్దకే వెళ్లి
ఏదైతే దరఖాస్తుదారులు ఏదైతే ఫిల్ చేశారో అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ కూడా సేకరించి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎవరు ఎన్ని లబ్ధిదారుడు ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేశారనేది వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. కాబట్టి 6 తర్వాత ఇవన్నీ కూడా ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేశారనేది ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఈ సమాచారం ప్రకారం ప్రభుత్వం ఆయా స్కీమ్లకు సంబంధించిన నిధులను జమ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే లబ్ధిదారులకు ఏదైతే 6 గ్యారెంటీలను మనం పరిశీలిస్తే మెయిన్గా మహాలక్ష్మి స్కీమ్లో నెలకి 2,500 చొప్పున మహిళలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అట్లాగే 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దీంతో పాటు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మహిళలకి బస్సులో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా మహాలక్ష్మి స్కీమ్లో ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే రైతు భరోసా స్కీమ్లో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే కౌలు రైతులకు సంబంధించి కూడా ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దీంతో పాటు వరికి బోనస్గా 500 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దీనికి కూడా భారీ ఎత్తున నిధులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు చేయూత కార్యక్రమం ఉంది. అట్లాగే మహిళలకు సంబంధించి గృహజ్యోతి కార్యక్రమంలో 200 యూనిట్లకు సరిపడా ఏదైతే వాడుకుంటారో దానికి ఫ్రీగా విద్యుత్ వాడుకోవచ్చు. 200 యూనిట్లు పైగా వాడుకుంటే దానికి బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఈ 200 యూనిట్లకు సంబంధించిన నిధులు కూడా భారీ ఎత్తున ప్రభుత్వం పే చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా 6 గ్యారెంటీలకు సంబంధించి చాలా భారీ ఎత్తున నిధులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమకూర్చుకోవాలి. ఏదైతే 100 రోజుల్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, ఈ 100 రోజుల్లో ఏ రకంగా చేస్తారనేది క్లారిటీ లేదు. అట్లాగే రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుని స్ట్రీమ్లైన్ చేసిన తర్వాత ఈ 6 గ్యారెంటీలకి ఎంతమంది ఏ పథకానికి అప్లై చేశారనేది ఒక స్పష్టత వస్తుంది. వచ్చిన ఆ సమాచారాన్ని క్రోడీకరించి నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమకూర్చుకోవాలి. దానిలో భాగంగానే నిన్న ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాని మోడీతో కలిసిన సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాదాపు 18,000 కోట్లకు సంబంధించిన గ్రాంట్లు కానీ 27,000 కోట్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులు కానీ రావాలని చెప్పి ప్రధాని మోడీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయనకి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచారో బయ్యారంకు సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీగా దాని స్టీల్ ఫ్యాక్టరీ కానీ అట్లాగే కాజీపేటకు రైల్వే కోచ్ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ అట్లాగే సైనిక స్కూల్కి సంబంధించింది కానీ ఐఐఎం హైదరాబాద్లో ఐఐఎంని ఏర్పాటు చేయడం సంబంధించింది కానీ ఏదైతే భారత సైన్యానికి సంబంధించిన సంస్థలు పూణేలో పెడుతున్నారో అవన్నీ కూడా హైదరాబాద్లో తెలంగాణలో పెట్టాలని చెప్పి చాలా రకాల డిమాండ్స్ని ప్రధాని ముందు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంచారు. ప్రధానంగా పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే ప్రధాని దగ్గర వారు సవివరంగా వారు ఇచ్చారు. ఆ నిధులని సకాలంలో విడుదల చేస్తే తాము రాష్ట్రంలో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ అనుకున్న స్కీమ్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రధాని మోడీకి చెప్పారు. ఇటు రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన తర్వాత వచ్చే దరఖాస్తులు ఏరివేత ఆ దరఖాస్తుల్లో ఏ స్కీమ్కి ఎంతమంది అనేది క్లారిటీ వచ్చిన తర్వాత నిధులకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ నిధులను సమకూర్చుకున్న తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు తెస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాని నుంచి ఏ రకంగా ఓవర్కమ్ అవుతారని ప్రశ్నిస్తే ఇంతకుముందు మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి దుబారా ఖర్చుల్ని నియంత్రించడం అట్లాగే వ్యయాలని అనవసరమైన ఖర్చులు నియంత్రించుకుంటే ఖచ్చితంగా ఆదాయం అనేది సమకూర్చుకుంటుంది. ఆ ఆదాయాన్ని మేము అనుకున్న స్కీమ్లకు ఖర్చు పెడతామని చెప్పి స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఒక ప్లానింగ్ ఉంది. అట్లాగే ఇంతకుముందు అసెంబ్లీలో కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విద్యుత్ శక్తికి సంబంధించి డిస్కంలకి 81,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇటు ఫైనాన్స్ వైట్ పేపర్లో వాళ్ళు పేర్కొన్నట్లుగా 6,71,757 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఆ అప్పుకు సంబంధించింది కూడా ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని సరి చేసుకొని మళ్ళీ సర్ప్లస్ స్టేట్గా తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉంది. దాదాపు 34% ఏదైతే వస్తుందో ఆదాయం 34% అప్పులకే సరిపోతుంది. మిగతా 66%కి సంబంధించి దాన్ని జీతపత్యాలకు కానీ ఇతరత్ర అవసరాలకు వాడుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం
రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో మనం ఆలోచిస్తే ఆ రాష్ట్రం మొత్తం కూడా అప్పులమయంగా మారిపోయింది. నిధులు అనేది ఏ రంగంలో కూడా లేవు. బయట నుంచి మనం తీసుకొచ్చి ఆదాయాన్ని సమకూర్చుకుంటే తప్ప ఈ స్కీముల్ని మనం ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీతో ఉంది. రేపటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైన తర్వాత వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగిన ఈ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంత నిధులు దీనికి అవసరం పడతాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మౌనిక, అయితే వాసు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామనే వర్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయం మనం గమనించాల్సి ఉంటుంది. అన్ని అప్పులు చేసి వెళ్ళిపోయారు, రాష్ట్రాన్ని అసలు పెట్టిన ఖర్చు అంతా వృధాగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాలు క్లియర్గా చెప్పిన టైంలో ఏంటి కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఉన్నది? వాళ్ళ ముందున్న మెయిన్ ఆదాయ వనరులు సమకూర్చుకోవటం, మెయిన్గా కేంద్రం నుంచి బకాయి ఉన్న నిధులను తెచ్చుకోవటం, అట్లాగే ఎఫ్ఆర్బిఎంని వాళ్ళు దాన్ని పెంచుకొని అప్పులు ఇంకేమైనా కొత్త అప్పులు చేయటమా, లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఈ అనవసరమైన ఖర్చులు నియంత్రించుకొని అనవసరమైన వాటిని దుబారా ఖర్చులు నియంత్రించుకొని పొదుపుగా వాడుకొని ఆర్థిక వనరులు పెంచుకోవటమా అనేది రేవంత్ రెడ్డి ముందున్న ప్రధానమైనటువంటి సవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క స్కీమ్కి చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా పెద్ద సవాళ్లు రేవంత్ రెడ్డి ముందు ఉన్నాయి. అట్లాగే లోటు బడ్జెట్ ఉంది, 6,71,000 కోట్ల అప్పు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం ద్వారా విడుదల చేశారు. వాటన్నిటిని అప్పులన్నింటినీ కూడా తీర్చేసుకొని సర్ప్లస్ స్టేట్ గా తీసుకున్న తర్వాత ఈ స్కీమ్లకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఏ రకంగా చేస్తారనేది మనం చూడాలి. రేపటి నుంచి ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల తర్వాత 6 గ్యారంటీలకి ఏ గ్యారంటీ స్కీమ్ కి ఎంతమంది అప్లై చేశారనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి దీని మీద పూర్తిగా దృష్టి సారించి ఆదాయ వనరులకు సంబంధించిన ఏ రకంగా సమకూర్చుకోవాలనేది దృష్టి పెట్టే అవకాశం ఉంది. మౌనిక, అయితే వాసు ఇప్పుడు ఏదైతే ప్రజల నుంచి వాళ్ళ అభ్యర్థనలు స్వీకరిస్తూ విన్నపాలు వింటూ వస్తున్న రేవంత్ రెడ్డి, దానికి కానీ ఈ గ్యారంటీలు అమలు చేయడానికి కానీ లేదా దరఖాస్తుల స్వీకరణ, ఈ 3 అంశాలు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటికీ ఏదైనా లింక్ ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. 6 గ్యారంటీలని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది క్లారిటీ లేదు. ఏ గ్యారంటీకి ఏ గైడ్లైన్స్ పెట్టారు, ఏ మార్గదర్శకాలు పెట్టారనే దాని మీద కూడా క్లారిటీ లేదు. రేషన్ కార్డు ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈ రేషన్ కార్డు ఏ స్కీమ్కి అప్లై చేస్తారు, రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏమిటి, రేషన్ కార్డు కొత్తగా జారీ చేస్తారా, జారీ చేస్తే ఎప్పటి నుంచి జారీ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు ప్రభుత్వం ముందున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కదాన్ని ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రేషన్ కార్డులు అనేది క్రైటీరియా పెట్టుకుంటే కొత్త రేషన్ కార్డులు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు, దానికి ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ రకంగా ఇస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ 90 లక్షల రేషన్ కార్డులు ఏరివేస్తారా లేకపోతే కొత్త ఇస్తారనేది కూడా క్లారిటీ రావాలి. అట్లాగే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతు భరోసాకు సంబంధించి మనం పరిశీలిస్తే 10,000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే కౌలు రైతులకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అట్లాగే వరికి 500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇవన్నీ కూడా దాదాపుగా రెట్టింపు ఖర్చు అయ్యే స్కీములు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెక్కువ నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఏ రకంగా తీసుకొస్తారనేది క్లారిటీ లేదు. రేపు ఈ అప్లికేషన్లన్నీ తీసుకున్న తర్వాత 8 రోజుల్లో వచ్చే అప్లికేషన్లన్నీ తీసుకున్న తర్వాత ఆ అప్లికేషన్లు స్క్రూటినీ చేసి ఏ స్కీమ్కి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే ఏ రకంగా ఈ నిధులు అనేది ఎంత ఉంటుంది, ఏ రకంగా నిధులు సమకూర్చుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి రేపు మెయిన్గా ఈ ప్రజాపాలన ముగిసిన తర్వాత నిధులకు సంబంధించిన అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి దాన్ని ఏ రకంగా రేవంత్ రెడ్డి చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మౌనిక, ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైఫల్యాలను ముందు పెట్టి ప్రజలకి ఒక క్లారిటీ ఇస్తూ ఇవి అమలు చేయలేమనే వర్షంలో రేవంత్ రెడ్డి ప్రజలకి వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటారా? అట్లాంటిది ఏమి లేదు. ఎలక్షన్కి ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలు ఆయన 7వ తారీఖు ఈ నెల 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నెల 8వ తేదీన సోనియా గాంధీ వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. దాంట్లో మహిళలకు ఉచితంగా రవాణా సదుపాయం, ఆర్డినరీ బస్సుల్లో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పించారు. అది ఇప్పుడు ఆ స్కీమ్ కొనసాగుతుంది. చిన్న లోపాలున్నా కూడా అవన్నీ సరిదిద్దుకొని ముందుకెళ్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. దీంతో పాటు
ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారు. ఈ ఆరోగ్యశ్రీని ఏదైతే పేషెంట్లు హాస్పిటల్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ని కూడా 6 గ్యారెంటీలో ఈ 2 గ్యారెంటీలని 2 రోజుల్లోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటుంది. మిగతా 4 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ప్రజావాణి ఉందో ఈ ప్రజాపాలన ఉందో ప్రజాపాలన ద్వారా రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ప్రజాపాలన ద్వారా వచ్చే లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులు కానీ అవంతా వడపోసిన తర్వాత ఏ స్కీమ్కి ఎంతమంది ఏ లబ్ధిదారుడు దేనికి అప్లై చేశారు అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిధులకు సంబంధించిన అంశం రేవంత్ రెడ్డి చేపట్టాల్సి ఉంటుంది. అది ఏ రకంగా చేపడతారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. మౌనిక. Yes, Vasu, thanks for your clear information.